వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇరాన్పై సైనిక చర్య తీసుకోవాల్సిన అవసరం రాదేమోనని పేర్కొన్న ట్రంప్. ఎన్సీపీ విలీనం తథ్యమేనని చెప్తున్న అజిత్ పవార్ సన్నిహితుడు. యూజీసీ ఈక్విటీ నిబంధనలను స్వాగతించిన జమాతే ఇస్లామీ, సుప్రీంకోర్టు స్టేపై ఆందోళన. దేశంలోని 3 అత్యంత ప్రమాదకర డ్యాంలలో మేడిగడ్డ కూడా ఒకటని తెలిపిన కేంద్రం. వరంగల్ విమానాశ్రయాన్ని 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామన్న మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇరాన్పై సైనిక చర్యను నివారించాలని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకునేలా టెహరాన్తో మరిన్ని చర్చలు జరపాలని తాను యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. నా మొదటి పదవి కాలంలో నేను సైన్యాన్ని బలోపేతం చేశాను. ఇప్పుడు ఇరాన్ అనే ప్రదేశానికి ఒక బృందం బయలుదేరి వెళ్తుంది. ఆ సైన్యాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరం రాదని ఆశిస్తున్నానని తన భార్య మెలానియా గురించి ఒక డాక్యుమెంటరీ ప్రీమియర్ సందర్భంగా ట్రంప్ విలేకరులతో అన్నారు. ఇరాన్తో చర్చలు జరుపుతారా అని అడిగినప్పుడు ట్రంప్ మాట్లాడుతూ, నేను చర్చలు జరపాలని యోచిస్తున్నాను. అవును, ప్రస్తుతం చాలా శక్తివంతమైన మా నౌకలు ఇరాన్ వైపు ప్రయాణిస్తున్నాయి. వాటిని ఉపయోగించాల్సినటువంటి అవసరం రాకపోతే చాలా బాగుంటుందని ట్రంప్ అన్నారు. ఒకవేళ ఇరాన్ చర్చలకు రాకపోతే గతంలో కంటే భీకర స్థాయిలో దాడులు చేస్తాం, నాశనం తప్పదని హెచ్చరించారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమను యుద్ధం దిశగా నెడితే గతంలో ఎన్నడూ చేయని స్థాయిలో దాడి చేస్తామంది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అమెరికా దాడి నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ నిమగ్నమైంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయా? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు దాదాపు 40 ఏళ్లుగా సన్నిహితుడు. సహాయకుడిగా ఉన్న కిరణ్ గుజర్ మాటలు వింటే ఇది త్వరలోనే జరగబోతుందని తెలుస్తోంది. విమాన ప్రమాదానికి కేవలం 5 రోజుల ముందు పవార్ ఈ విషయం గురించి తనతో చెప్పారని గుజర్ తెలిపారు. 2 వర్గాలను విలీనం చేయడానికి ఆయన 100% ఆసక్తిగా ఉన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయిందని, రాబోయే కొద్ది రోజుల్లో విలీనం జరగబోతుందని 5 రోజుల క్రితం ఆయన నాతో చెప్పారని గుజర్ అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 2 వర్గాలు పొత్తుతో పోటీ చేసినప్పుడు అజిత్ పవార్ కూడా తన మామ శరద్ పవార్ ఆరోగ్యంతో ఉన్నప్పుడే తన పార్టీని ఎన్సీపీలో విలీనం చేయాలనుకుంటున్నట్లు కొంతమంది జర్నలిస్టులకు చెప్పారు. సూచనల ప్రకారం ఎన్సీపీ ఎస్పీ విలీనంపై అధికారిక చర్చలు జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉంది. ఈ 2 పార్టీలు గడియారం గుర్తుపై కలిసి పోటీ చేస్తున్నాయి. 2 వర్గాలు వచ్చే నెలల్లో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా ఈ పొత్తును కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. విలీనం, ఐక్య ఎన్సీపీ భవిష్యత్ కార్యాచరణ కోసం అజిత్ వద్ద ఒక రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందని గుజర్ చెప్పారు. పవర్ సాహెబ్, సుప్రియా సూలే సహా ఇతర నాయకులతో సానుకూల చర్చలు జరుగుతున్నాయని కూడా ఆయన తెలిపారు. చాలా సానుకూల విషయాలు జరగాల్సి ఉన్నాయి, కానీ ఈ విషాదం సంభవించి అజిత్ దాదాను మన నుండి దూరం చేసింది. ఇప్పుడు ఆయన మరణం తర్వాత 2 వర్గాలు కలిసి బారామతి రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేయడం మరింత తప్పనిసరి అయిందని ఆయన అన్నారు. భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థలో వివక్షను పరిష్కరించే దిశగా యూజీసీ కొత్త మార్గదర్శకాలను జమాతే ఇస్లామీ స్వాగతించింది. అయితే తాజాగా వీటిపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై మార్కజీ తాలీమీ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ ఆందోళన వ్యక్తం చేశారు. కులం, మతం, లింగం, వైకల్యం, ప్రాంతం వంటి కారణాలపై వివక్షను గుర్తించడం సానుకూల పరిణామం అయినప్పటికీ ఈ నిబంధనల జమైన ప్రభావం వాటి అమలు, స్వయం ప్రతిపత్తి, ప్రాతినిధ్య స్వభావంపై ఆధారపడి ఉంటుందని ఆయన ఒక మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. విద్య అనేది గౌరవం, న్యాయం, సమాన అవకాశాలు నిలబెట్టే స్థలంగా ఉండాలి. సమానత్వం కేవలం కాగితంపై ప్రకటనలుగా ఉండకూడదని ఆయన అన్నారు. ఈక్విటీ కమిటీలను సంస్థాగత అధిపతుల నియంత్రణలో ఉన్న పరిపాలనా సంస్థలకు పరిమితం చేయవద్దని కూడా ప్రొఫెసర్ సలీం హెచ్చరించారు. గత అనుభవాలను పరికిస్తే ఫిర్యాదులు, ఈక్విటీ యంత్రాంగాలు స్వాతంత్ర్యం, జవాబుదారితనం లేనప్పుడు తరచుగా న్యాయం అందించడంలో విఫలమయ్యాయని మార్కజీ తాలీమీ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ నొక్కి చెప్పారు. అధికారిక గుర్తింపు ఉన్నప్పటికీ మతపరమైన మైనారిటీ విద్యార్థులు, ముఖ్యంగా ముస్లింలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సవాళ్లను ఉన్నత విద్యా సంస్థలలో తగినంతగా పరిష్కారం దొరకడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూజీసీ భారత ప్రభుత్వాన్ని ఈక్విటీ ఫ్రేమ్వర్క్ను అన్ని ఉన్నత విద్యా సంస్థలకు, ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ప్రముఖ సంస్థలకు, కేంద్ర స్వయం ప్రతిపత్తి సంస్థలకు విస్తరించేలా చూసుకోవాలని ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ కోరారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ అపఖ్యాతిని మూటగట్టుకుంది. దేశంలో కేటగిరీ
1 కింద ఉన్న 3 అత్యంత ప్రమాదకర నిర్మాణాలలో ఇది కూడా ఒకటని కేంద్రం వెల్లడించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకారం కేటగిరీ 1లో ఇతర ఆనకట్టలు ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరి డ్యామ్ కాగా మరొకటి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్కు చెందిన బొకారో బ్యారేజ్. వీటిని పునరుద్ధరణ భద్రతా పెంపుదల కోసం డ్యామ్ పునరావాసం మెరుగుదల ప్రాజెక్టు ఫేజ్ 2 కింద చేర్చారు. మేడిగడ్డ బ్యారేజీ కేటగిరీ 1 డ్యామ్ అయినందున దాని నిర్మాణ పటిష్టతను కాపాడడానికి జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ సిఫార్సు చేసిన వివిధ నివారణ ఉపశమన చర్యలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్లో డ్యాముల భద్రతపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ ఈ వివరాలు వెల్లడించారు. డ్యామ్ భద్రతా చట్టం 2021 నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్రం తమ పరిధిలోని ప్రతి నిర్దేశిత డ్యాంకు ఏటా వర్షాకాలానికి ముందు వర్షాకాలం తర్వాత తనిఖీ నిర్వహించడం తప్పనిసరి అని అన్నారు. మేడిగడ్డ అంశంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచించినట్లు తెలిపారు. కాగా 2025 వర్షాకాలానికి ముందు తర్వాత చేపట్టిన తనిఖీల తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదం అంచున ఉన్న జాబితా కేటగిరీ 1లో ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పరిరక్షణకు NDCSA పలు సూచనలు చేసింది. 2023 అక్టోబర్లో బ్యారేజ్ పియర్స్ కుంగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పరీక్షలు చేసిన NDSA బ్యారేజ్ నిర్మాణాలు మరింత దెబ్బతినకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఉత్తర తెలంగాణలో విమాన కనెక్టివిటీని మెరుగుపరిచే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. ఈ మేరకు వరంగల్లోని మమ్నూరు విమానాశ్రయాన్ని 2.5 సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రతిపాదిత విమానాశ్రయంలో 2500 మీటర్ల రన్వే, ఆధునిక టెర్మినల్ భవనం, ATC టవర్, సమగ్ర అగ్నిమాపక భద్రతా మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ టెర్మినల్ను కాకతీయ శకపు నిర్మాణ వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేస్తామని మంత్రి చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పత్రాలను హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి లాంఛనంగా అందజేసింది. భూసేకరణను సకాలంలో పూర్తి చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైనటువంటి సమన్వయాన్ని ప్రదర్శిస్తుందని, ఇది ప్రాజెక్టును వేగవంతం చేయడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి అన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మమ్నూరు విమానాశ్రయం చారిత్రాత్మక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. స్వాతంత్ర్యానికి ముందు ఇది దక్షిణ భారతదేశంలోని ప్రముఖ విమానాశ్రయాలలో ఒకటిగా ఉండేదని ఆయన పేర్కొన్నారు. దీనిని పునరుద్ధరించడం వరంగల్ చారిత్రక ఆర్థిక ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.